భూరి కృపమోదమును పొందగజేయుదుగాదే నీవలెన్ ధారునిలో వరంబులిడు దైవము వేరొకడుండునా ప్రభు. అత్యద్భుతమైనటువంటి యొక్క అన్నమయ్య కళా వేదికపై సమాసీనులైనటువంటి యొక్క మహానుభావులు, సంగీత సాహిత్య కళా పోషకులు, మేమే దాసానుదాసులం స్వామి త్వద్దాస దాస చరమావధి దాసదాసా శేషాద్రి శేఖర విభో అంటూ ఒక దాస సాహిత్య ప్రాజెక్టునే ప్రారంభం చేసి అద్భుతమైనటువంటి యొక్క సంగీత సాహిత్య నృత్యోత్సవాలను ఇంత వైభవంగా బృందావనాధీశుని యొక్క సన్నిధిలో వేంచేసి ఉండేటువంటి అన్నమయ్య కళావేదికపై ఇంత అత్యద్భుతంగా నడుపుతున్నటువంటి యొక్క మహర్షులంతా ఒక్క వేదిక మీద ఆసీనులై ఉంటే నమస్కరించక ఎవరుంటారండి? తనువెల్ల వైష్ణవం, తలపెల్ల వైష్ణవం, అలసిన సొలసిన కలసిన కలహించిన శ్రీ వెంకటేశ్వరునితోనే మా జీవనము అన్నవారు ఒకే వరుసలో ఉంటే ఎవరు దాసోహం అనకుండా ఉంటారండి? కాబట్టి సంగీతమపి సాహిత్యం సరస్వత్యాః స్తనద్వయం ఏకమాపాత మధురం అన్యదాలోచనామృతం. సంగీతం కానీ సాహిత్యం కానీ సరస్వతీదేవి యొక్క రెండు స్తన్యాలు, వాటిని తృప్తిగా కురోలగలిగినటువంటి యొక్క మహానుభావులు కారణజన్ములుగా అవతరించి కలియుగ ప్రత్యక్ష దైవతానికి ముందుగా విన్నవిస్తే గానంలో వినిపిస్తే గానలోలుడైనాడు ఆయన శ్రీనివాసుడు. గానశీలురైనారు ఆళ్వారులు. కాబట్టి ఆళ్వారులు దివ్య ప్రబంధాన్ని చదవలేదండి, ఆళ్వారులు దివ్య ప్రబంధాన్ని గానం చేశారు. మనసిస్తే మాట, పరవశిస్తే పాట. కాబట్టే పారవశ్యంతో పలకటానికి వీలైనటువంటిది ఏమిటంటే సంగీతం. గత జన్మ శృతి చేసుకుంటే కానీ ఈ జన్మ సంగీతం రాదండి. గాంధర్వంచ కవిత్వంచ శూరత్వం దానశీలత అభ్యాసేన నలభ్యంతే చత్వారః సహజా గుణ. ఈ నాలుగు కూడా సహజంగా రావలసిందే. దానికి శ్రీనివాసుడే పోషకుడై, శ్రీనివాసుడే రక్షకుడై, ఆయన వినటానికి చాలా 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 సరదా పడుతూ ఈ రకంగా దాసానుదాసులనంతా కూడా సృజింపజేసుకుని వక్తలను శ్రోతలను కూడా చక్కగా ఏర్పాటు చేసుకుని దినదిన ప్రవర్ధమానంగా నిత్య నవ వసంత భాస్వంతంగా తీర్చిదిద్దుతున్నాడు. అటు తిరుమల క్షేత్రం నుంచి 108 దివ్య తిరుపతులను కూడా ఇలా తీర్చిదిద్దుతూ 109వ యొక్క దివ్య తిరుపతి ఇది అన్నట్లుగా దీన్ని కూడా తీర్చిదిద్దాడు స్వామి. ఏదైనా అరిషడ్ వర్గాన్ని జయిస్తేనే కానీ ఆయన పాదాలు కనిపించవు తల్లి. దేవాది దేవ శ్రీవాసుదేవ కావుమయ్య మమ్ము, కావుమయ్య మమ్ము కరుణాలవాల దేవాది దేవ శ్రీవాసుదేవ కావుమయ్య మమ్ము కరుణాలవాల దేవాది
దేవాదిదేవా ఈ వేళన ఆరు శత్రులను ఈ వేళన ఆరు శత్రులను నీవే పారద్రోలి నిజ భక్తు చేసి దేవాదిదేవ శ్రీవాసుదేవ కౌమయ్య నీ చేసిన పూజా ఫలము నాదు పూర్వజుల పుణ్య ఫలము నీ చేసిన పూజా ఫలము నాదు పూర్వజుల పుణ్య ఫలము శ్రీ జానకీశ ఈ జన్మనిచ్చి నన్ను ధన్యునిగా భువి చేసితివి దేవాదిదేవ శ్రీవాసుదేవ కావుమయ్యమం కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య ఈ 6 కూడా మనతో పాటుగా శత్రువులుగా పుడతారట. వాటిని జయించినప్పుడు భగవంతుడు దర్శనమిస్తాడు. కాబట్టే అటువంటి మహనీయులే ఆ పాద దర్శనం చేసిన వారే పదములను కూడా దర్శనం చేయగలుగుతారు. అన్నమయ్య ఆయన పదములను నమ్మాడు, పదములను రచించాడు. అలానే రామదాసు గారు ఆయన పదములను నమ్మాడు. చరణములే నమ్మితి అంటారు ఆయన. నైనా నీ పాదాలనే నమ్మాను అంటారు. ఈ పాదమే కదా ఇలా నెల్ల కొలిచినది. ఇత్యాదులన్నీ కూడా వర్ణించుకుంటూ వెడితే తన్మయత్వంతో ఎంత సమయం కొనసాగుతూ వెళుతుందో తెలియదు. ఇక్కడ కూర్చున్నవారా ఎందరో మహాను భావులు అందరికీ వందనములు ఎందరో మహాను భావులు అందరికీ నమస్సులు.